వెల్కమ్ టు డ్రీమ్. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు చేర్పుల మీద అందరూ కూడాను దృష్టి సారించారు. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే అందరూ కూడాను గౌరవ యువ ముఖ్యమంత్రి మారుస్తున్న నేపథ్యంలో అసలు ప్రజలు నాడి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం విజయవాడలో మనకి అందుబాటులో ఏపీఐడిడిసి చైర్మన్ పునిసెల గారు ఉన్నారు. మొత్తమే కూడాను పార్టీ ఆవిర్భావం నుంచి కూడాను ఆవిడ పార్టీ కోసం విశేషమైన సేవలు అందించారు. గౌరవ యువ ముఖ్యమంత్రి ఆవిడ సేవలను గుర్తించి ఏదైతే నామినేట్ పదవులు కూడా ఇవ్వడం జరిగింది. మేడం నమస్తే. ఏంటి ఏదో పదవులు కూడా వచ్చినాయి, నిన్న మొన్న లెటర్ ప్యాడ్ చూసాం సార్ది. మహిళా విభాగానికి సంబంధించి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఇచ్చారండి. గ్రేట్ కదా. నేనైతే ఇట్స్ ఆనర్ టు మీ. నిజంగా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు జగన్మోహన్. అంటే పనిచేసే వాళ్ళు గుర్తిస్తున్నారా? ఖచ్చితంగా అండి. కాకపోతే అది ఏ స్థాయిలో ఉంటుంది అంటే కొంతమంది అంటే ఎవరి వాళ్ళకి తగ్గ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి. అఫ్ కోర్స్ ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యామా రీచ్ అవ్వలేదా అనేది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు మర్చిపోరు అంటానికి మా మహిళా విభాగంలో ఇచ్చినటువంటి ఆ యొక్క 64 మెంబర్స్ని ఆయన ఎంపిక చేసినటువంటి విధానమే చెప్పొచ్చు. నేనైతే పార్టీ పదవి ఇస్తారు అని నేనైతే పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడు కూడా ఎవరిని కంపెల్ చేయలేదు, ఇవ్వండి. నేను పెద్దగా కంపెల్ చేయలేదు. ఎప్పుడు పాపం మా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా నేను ఎప్పుడు తీసుకెళ్ళింది లేదు నేను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఇవ్వడం అనేది వెరీ హ్యాపీ. నిజంగా అది గ్రేట్ కదా. అలా మహిళల్ని ప్రత్యేకించి ఆల్రెడీ మీరు నామినేట్ పోస్ట్ లో ఉన్నారు. అయినా సరే ఒక పోస్ట్ పునిసెలమ్మ అయితే బాగుంటది, మాట్లాడుద్ది, నలుగురిని కూడా కలుపుకెళ్తుంది అని. ఎందుకంటే పార్టీ ఇప్పుడు మెయిన్ కదా, క్రియాశీలకంగా పనిచేయాలి. అంటే పదవి ఇవ్వడమే కాదండి, మళ్ళీ 2-3 రోజుల్లోనే మా విభాగం మొత్తానికి కూడా ఏవో ఇన్స్ట్రక్షన్స్ అవి ఇస్తారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొత్తం గైడ్ లైన్స్ మొత్తం ఇస్తామంటున్నారు. అంటే పోతుల సునీత గారు అండ్ వరదు కళ్యాణి గారు ఇద్దరు కూడా 2 ప్రెసిడెంట్స్ని ఇచ్చారు, 3 వైస్ ప్రెసిడెంట్స్ని ఇచ్చారు. మాధవి వర్మ గారు, నేను, శశికళ గారు ఇలా ఇవ్వడం జరిగింది. సో సీనియర్స్గా పార్టీకి అంకిత భావంతో పనిచేసిన ప్రతి ఒక్క మహిళని కూడా దాదాపుగా అంటే అఫ్కోర్స్ అందరికీ జరిగిపోయిందని నేను మాట్లాడను, కానీ సీనియారిటీ ప్రకారంగా కష్టపడుతున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళకి ఒక గుర్తింపుని ఒక గౌరవాన్ని ఇచ్చాడు నిజంగా. ఎందుకంటే పార్టీలో అంటే ప్రభుత్వం ఉన్నప్పుడు నామినేటెడ్ పోస్టులు చేయటం అవి ఇవి కూడా అవి అంతా ఒక ఎత్తు అయితే, పార్టీలో ఒక కన్స్ట్రక్టివ్ పార్టీలో ఒక 12 ఏళ్ల జర్నీ ఉన్నటువంటి పార్టీలో మరి మొట్టమొదటిసారిగా, ఎందుకంటే నేను రావడమే జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల కార్పొరేటర్గా గెలవడం, ఆ పొజిషన్ ఇవన్నీ కూడా యుద్ధం చేసాం, అవన్నీ కూడా ఎలక్టెడ్ ఆ టైప్లో ఇప్పుడు నామినేటెడ్ ఇవన్నీ కూడా అంటే రన్నింగ్లో జరిగిపోయినవి. కానీ పార్టీలో క్రియాశీలకంగా ఒక బాధ్యత ఈ రోజున నాకు రావడం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఎలక్షన్ ముందు ఇవ్వడం కూడాను అది కూడా గేమ్ అనుకోవచ్చుగా. అంటే చాలా మంది కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారు. జగన్ గారు అందరూ నాకు తెలిసి 3 కోట్ల మందిని ఆయన దగ్గరగా స్పర్శ అంటే టచ్ చేసిన వ్యక్తి ఈరోజు కొద్దిగా మాకు దూరంగా ఉన్నాడు అనే ఫీలింగ్లో కూడా చాలా మంది కార్యకర్తలు కనిపిస్తుంది. అయితే అన్ని రకాలుగా ఇబ్బంది లేదు, పనిచేస్తున్నారు, అదైతే బాగుంది గ్రాఫ్. అంటే కార్యకర్త నోడు ఏమంటాడు ఒకసారి సార్ని కలవాలనే ఉద్దేశం ఉంటుంది కదా, అది ఏమైనా గ్యాప్ వస్తుందా అని? లేదు, అన్నయ్య రంగంలోకి ఖచ్చితంగా దిగబోతున్నారు. రెండోది వచ్చేటప్పటికి అంటే అన్నయ్యకి మేము ఎంత గుర్తు అనడానికి మేము చెప్తా ఉన్నాం. కొంతమంది అపోహ పడుతున్నారు తప్ప అన్నయ్య రంగంలోకి దిగిన తర్వాత స్పీచ్లెస్గా ఉంటుంది ఎవరికైనా కూడా ఖచ్చితంగా. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, నిజంగా ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ నిజంగా ప్రెసిడెంట్ రిఫర్ కూడా చేయకుండా నాకు కావాలని అడగకుండా నేను కంపెల్ చేయలేదు కూడా. అప్పుడెప్పుడో ఒక 1.5 సంవత్సరం క్రితం ప్లేనరీ టైంలో విజయసాయిరెడ్డి గారు అట్లాగే కొంతమంది పెద్దలు అక్కడ సజ్జల రామకృష్ణ గారు వీళ్ళందరూ కూడా మమ్మల్ని చైర్మన్స్గా మమ్మల్ని అందరినీ కూర్చోపెట్టి మీకు ఈ ప్లేనరీని సక్సెస్ చేసే నేపథ్యంలో మాకు కొన్ని బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఆ టైంలో వాళ్ళు మాకు తెలియపరిచారు, మీరు ఇలాగే ఉండరు, ఫర్దర్గా మీకు బాధ్యతలు పెరుగుతాయి, మీరు బాధ్యతగా చేయండి అని. అప్పుడు మమ్మల్ని బూస్టప్ చేసి మమ్మల్ని నడిపించిన విధానంలో నిజంగా గుర్తుపెట్టుకుని మళ్ళీ ఆటోమేటికల్లీ మాకు మళ్ళీ 1.5 సంవత్సరాల తర్వాత దాన్ని బయటికి తీసుకురావడం అనేది అది నిజంగా చాలా ఏం చెప్పాలనుకున్నారు సీఎం గారికి? ఇట్స్ వెరీ ఆనర్ టు మీ సార్. ఎందుకంటే
ఒక స్టేట్ లెవెల్లో కార్పొరేటర్ స్థాయిలో ఉన్న వ్యక్తిని స్టేట్ లెవెల్లో పార్టీలో కూడా గుర్తించి ఒక విభాగానికి అంటే ఇంకా మన బాధ్యత ఇంకా పెరిగింది పెరిగింది. జగనన్న కోసం ఎప్పుడూ ఈ గొంతుక జగనన్న కోసమే ఉంటుంది, జగనన్న కోసమే నడుస్తుంది, జగనన్న కోసం మాత్రమే పనిచేస్తుంది. ఆయన గొంతుకనై ఆయన అడుగునై మాత్రమే నడుస్తానని నేను జలీల్ ఖాన్ గారు వెళ్ళిపోయినప్పుడే చెప్పాను. నేను ఎక్కడికి పక్కకు తొలగనన్నా మీతోనే కూడా మీకు చాలా ప్రెజర్ వచ్చింది కదా అన్ని పార్టీలు, చాలా చాలా వచ్చింది. చాలా వచ్చినప్పటికీ కూడా అసలు నాకంటూ రాజకీయంలో నేనంటూ కనపడ్డానంటే జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మల వల్లే. కాబట్టి ఆ టైంలో ఆ కష్టకాలంలో నేను జగనన్నని వదలాలని నాకు అనిపించలేదు. వదిలితే అది ద్రోహంలాగా నేను ఫీల్ అయ్యాను. అట్లా చేయకూడదు. ప్రజల దగ్గర నమ్మకం పోగొట్టుకుంటే భవిష్యత్తులో ఒక రంగంలోకి వచ్చి మనం అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయినట్టే అనే ఫీలింగ్ ఏదో అప్పుడు నాకున్నటువంటి చిన్న ఆలోచనలో నేను అట్లా ఆలోచించి ఏ ప్రలోభాలకి నేను లోనవలేదు. జగన్ గారితో ప్రయాణం అంటే సివిల్స్ ఎగ్జామ్ రాసినట్టే ఖచ్చితంగా. కానీ 100% కలెక్టర్స్ అవుతారు. అవును, ఈ రోజు కాకపోతే రేపు. అదే ఎందుకంటే సివిల్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎంత మనం ప్రిపేర్ అవుతామో, ఎంత టెన్షన్ పడతామో, ఎంత స్టెప్ బై స్టెప్ కన్స్ట్రక్టివ్గా వేసుకుంటూ వెళ్తామో, అలా వేసుకుని వెళ్ళేటప్పుడు వాట్ ఆర్ వీ అనేది ప్రతి ఒక్కళ్ళకి వచ్చే క్వశ్చన్. కానీ టైం అనేది ఖచ్చితంగా అన్నిటికీ సమాధానం చెప్తుంది. ఆయన గుర్తుపెట్టుకోవడం గొప్ప కదా. ఆయన ఎవరిని మర్చిపోరండి. అవునా? ఆయన ఎవరిని మర్చిపోరు నిజంగా. పేరు పేరు పిలుస్తారు. అసలు అది చాలా గొప్పతనం. అసలు రాష్ట్రంలో ఇన్ని సమస్యలు, ఇన్ని వ్యవహారాలు, ఇన్ని ఇబ్బందులు, ఇంత కోట్ల మంది ప్రజానీకం వాళ్ళ కోసం చేసే ప్రణాళికలు, వాళ్ళ కోసం తీసుకొచ్చేటటువంటి గొప్ప పథకాలు కానీ, కార్యక్రమాలు కానీ ఇవ్వడంలో కానీ, ఆ రెవెన్యూని మేనేజ్ చేసుకోవడంలో కానీ, ఇంత క్రిటికల్ ఇదిలో కూడా నిజంగా మైండ్ గేమ్కి ఏదో చంద్రబాబు నాయుడు ఏదో బ్రాండ్ అంబాసిడర్ అంటారు కానీ అస్సలు అపర చాణక్యుడు మా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో. 100%. రెండోది కార్యకర్త దగ్గర నుంచి పై స్థాయిలో ఉండే వ్యక్తుల వరకు కూడా ఆయన గుండెల్లో ప్రతి ఒక్కరు నిజంగా ఆయన కోసమే, నిజంగా ఆయనతో. ఎందుకంటే అటొక్కాలు ఇటొక్కాలు వేసే వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు, కానీ నిజంగా ఆయన కోసమే, ఆయన వెంట నడిచిన ఏ ఒక్కరిని కూడా ఆయన మర్చిపోరు. ఆయన గుండెల్లో వాళ్ళకి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఖచ్చితంగా. కొన్ని సందర్భాల్లో కొన్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఎదురైనప్పటికీ కూడా తట్టుకుని గనక ఆయన వెనక నడవగలిగితే ఏదో ఒక టైంలో డెఫినెట్గా రీచ్ అవుతాం. అంతేనా? అంతే. అంటే కొంతమంది ఫేస్బుక్లో, ట్విట్టర్లో చాలా యాక్టివ్గా ఉంటారు, జగన్ గురించి పోస్టులు పెడతారు, సీఎం గారిని భజన చేస్తారు. అయినా వాళ్ళు ఒక్కోసారి ఉన్నటువంటి నాకేమీ చేయలేదని ఫీలింగ్ ఉంటాయి. అంటే అవన్నీ సార్ చేయమని చెప్పవచ్చు, చెప్పకపోవచ్చు, మన అభిమానమో చేస్తాం. దాన్ని కూడా ఆశించే వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా కొంచెం నిరుత్సాహపడే పరిస్థితులు అయితే కొన్ని సోషల్ మీడియా వేదికగా కనబడతాయి, ఫేస్బుక్ లాటిల్లో. ఒక్క మాట అండి, తెలంగాణలో ఈ బర్రెలెక్క ఎంత ఇమేజ్ సంపాదించుకుని ఏది ఎంత కూడా మాట్లాడారు కదా, అదే చెప్పుకుంటా. నా సోదరి వరిలెక్కకు వచ్చిన ఇమేజ్ కూడా పాపం దత్తపుత్రుడికి రాలేదు అని చెప్పారు. అంటే ఇక్కడ నేను పవన్ కళ్యాణ్ గారిని కమెంట్ చేస్తున్నాడా అది కాదు నేను చెప్పాలనుకుంటుంది. పక్క రాష్ట్రంలో ఒక అమ్మాయి అచీవ్ చేసినటువంటి ఆ అచీవ్మెంట్ని గుర్తుపెట్టుకుని ఎంత బాగా అప్రిషియేట్ చేశారో, డే 1 నుంచి ఆయన వెనకాల నడిచే మమ్మల్ని ఎలా మర్చిపోతారండి అన్న. మధ్యలో ఏవో చిన్న ఇబ్బందులను రాజకీయాల్లో జనరల్ గా జరుగుతాయి. అల్లు అర్జున్ సక్సెస్ ఎలా అయ్యాడో బర్రెలెక్కతో సెల్ఫీ దిగితే తెలిసింది ఎంత ఎదిగినా ఒదిగుండే వ్యక్తిత్వం. జగన్ గారు కూడా బర్రెలెక్క నా సోదరి అక్కడ పోటీ చేసిందని చెప్పి సంబోధించాడు కదా. అంటే గొప్ప వాళ్ళు అచీవ్మెంట్లు ఎన్ని పుణికిపుచ్చుకున్న లక్షణాల్లాగా ఉన్నాయి. అంటే ఆ అమ్మాయి డేర్నెస్ అందరికీ నచ్చింది. రాష్ట్రానికి, ఏ రాష్ట్రానికైనా ఇప్పుడు యువత ఆ రాజకీయాన్ని ఒక కుళ్ళులాగా భావించకుండా పార్టీ అంటే రాజకీయాల్లోకి వచ్చి ఒక వినూత్నాన్ని సృష్టించాలనేటటువంటి అమ్మాయి యాటిట్యూడు, పెద్ద పార్టీలతో పోటీ పడినటువంటి, అఫ్ కోర్స్ ఆ అమ్మాయి గెలుస్తుంది గెలవకపోతుంది అనేది పక్కకు తీసేస్తే ఆ అమ్మాయి నిలబడింది చూసారా.
పాపం ఎన్ని డబ్బులు ఖర్చు అయినాయో ఏంటో మనకైతే తెలియని పరిస్థితి. కానీ ఈ రోజున అల్లు అర్జున్ గారు అప్రిషియేట్ చేసినా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అప్రిషియేట్ చేసినా, ఇప్పుడు ఆ అమ్మాయికి ఎంత మంచి ఇది ఉందంటే, మేము 2 రోజుల క్రితం విన్నదాన్ని బట్టి రేవంత్ రెడ్డి గారు ఆ అమ్మాయిని పార్టీలోకి తీసుకొని ఒక నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలని చెప్పని ఆలోచన చేస్తున్నారని చెప్పని నిన్న కాక మొన్న ఎవరో మాట్లాడుతుంటే నేను విన్న పరిస్థితి. సో అలాగే కష్టపడే వ్యక్తులు ఎక్కడ ఉన్నా గుర్తించడం గొప్ప. గుర్తింపు అనేది ఖచ్చితం. మనలో నిజాయితీ ఉండి, మనలో నిబద్ధత ఉండి, నాయకుడిని నమ్ముకుని ఏ పరిస్థితుల్లోనైనా సరే ఒక సిచ్యువేషన్లో మనకేదో ఇబ్బంది వచ్చింది, వెంటనే మనల్ని మనం బయటేసేసుకొని ఆ నాయకుడి వల్ల మనకు ఉపయోగం లేదు అని మాట్లాడుతూ ఆ రకంగా మనం ముందుకెళ్ళటం అనేది ఏ ప్రాస్పెక్టస్లో కూడా కరెక్ట్ కాదేమో. ఓకే, ఒకసారి చూడాలి, 2 సార్లు చూడాలి. అప్పుడు ఏదైనా ఉంటే ఒకసారి డైరెక్ట్గా మాట్లాడుకున్న తర్వాత కూడా మీకు పని జరగలేదు అనుకుంటే అప్పుడు ఏదన్నా నిర్ణయం తీసుకున్నా కూడా ప్రజలైనా హర్షిస్తారు తప్ప, ఒక నిజమైన నాయకుడి వెంట నడుస్తూ మనకి తలలో ఏది బుద్ధి పుడితే ఆ బుద్ధి ప్రకారంగా నడుస్తామంటే అది కరెక్ట్ అనిపించుకోదు. సరే, ఈ పక్కన పెడితే ప్రస్తుతం నియోజకవర్గాలకు సంబంధించి కూడాను గౌరవ ముఖ్యమంత్రి మార్పులు చేస్తున్నారు. విజయవాడలో కూడాను కొన్ని మార్పులు ఉంటాయని చెప్పి అంటున్నారు. తెలిసింది. అది ఎంతో నిజమో తెలియదు. అంటే ఈ మార్పులు చేర్పులు చేసిన తర్వాత కార్యకర్త ఎవరైతే కొత్తగా అభ్యర్థి ఉంటాడో ఆయనకు పనిచేసే అవకాశం ఉందా? అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయమే మాకందరికీ పరమావధి. అంతే, ఖచ్చితంగా. అభ్యర్థుల్ని ఒకవేళ మార్చవలసి వచ్చి ఏదన్నా ఆయన ఇవ్వాలి అనుకుంటే ఆ అభ్యర్థులకు ఉన్నటువంటి క్వాలిటీస్లో ఏదైనా ఇబ్బంది ఉంది లేదు అనే దాని మీద మాకు ఇన్ఛార్జుల్ని ఇచ్చారు. ఎలా పెద్దలు రామరెడ్డి గారిని అట్లా ప్రతి జిల్లాకి ఇచ్చిన నేపథ్యంలో కార్యకర్తలు ఇబ్బంది పడకుండా ఎంత మటుకు వర్క్ చేస్తారనేది ఇంటర్నల్లీ పర్ఫెక్ట్గా ఆ మీటింగ్స్ అయిపోయిన తర్వాతే అనౌన్స్మెంట్స్ అనేవి ఖచ్చితంగా అంత పకడ్బందీ సమాచారంతోనే వ్యక్తులు అనేవాళ్ళు ఖచ్చితంగా నియోజకవర్గాల్లోకి ఎంటర్ అవుతారనేది నా ఆలోచన. డెఫినెట్గా ఏదున్నా బిఫోరే అన్నయ్య క్లియర్ చేసి వ్యక్తుల్ని ఇచ్చేస్తాడు తప్ప ఇచ్చిన తర్వాత ఏ ప్రాబ్లంని కూడా అక్కడ క్రియేట్ అవ్వనివ్వండి. సమిష్టిగా పని చేసి తీరాలి, చేస్తాం కూడా. ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తుకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉజ్వల భవిష్యత్తుకు కానీ మూల కారణం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం. ఎందుకంటే కరోనా టైంలో ఎన్ని ఇబ్బందులున్నా, రెవెన్యూ ఎంత ఇబ్బందుల్లో ఉన్నా ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక రక్షా కవచంలాగా నిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి యొక్క కష్టాన్ని ఎందుకు పోనిస్తాం మేము? అంతే కదా. ఆ వ్యక్తి బాగుంటే కల్పవృక్షంలాగా కాయలు ఎన్నైనా కోసుకోవచ్చు. ఏ కోణంలోనైనా ఆయన్ని అప్రోచ్ అయ్యి మమ్మల్ని గుర్తించండి అని అడగచ్చు. అసలు ఆయన్ని పక్కన పెట్టాలనే ఆలోచన వస్తే అది అసలు పార్టీ కార్యకర్తగా ఏ పార్టీలో కార్యకర్తకైనా అది అనవసరం, అంతే అనవసరం. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేటటువంటి ఏ నిర్ణయంలోనైనా ఏదన్నా చిన్న చిత్క ఇబ్బందులు ఉంటే ఇలాంటి అదే హుకుమే అంతే. ఆయన చెబితే చెయ్యడం వరకే మా బాధ్యత. ఓకే, థ్యాంక్ యూ మేడం. మొత్తంలో కూడాను ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న నియోజకవర్గాల మార్పులు, అభ్యర్థుల మార్పుల పైన పార్టీలో ఉన్న కేడర్ కూడా చాలా సుష్టత ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు వచ్చినా ఏమి చేసినా సరే గౌరవ యువ ముఖ్యమంత్రి ఫైనల్ డెసిషన్ తీసుకున్న తర్వాత అభ్యర్థి గెలుపుకు మాత్రమే కృషి చేస్తామన్నారు. ఇటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉంటేనే పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడాను బాగుపడతారని చాలా క్లారిటీగా చెప్తున్నారు మహిళా నేత పుణ్యశీల. వీడియో శివజగత్తో కలిసి ఐ డ్రీమ్ కోసం అబ్దుల్ అలీ, విజయవాడ.